నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ తర్వాత ఈ సూపర్ 6 మొత్తం సర్వమంగళం వాడేసినట్టే వస్తున్నాయండి. ప్రతిపక్షంలో మాట్లాడే దాంట్లో కొంత అర్థం ఉందని కాసేపు అనుకుందాం. ఇది సూపర్ 6 సూపర్ 6 విషయంలో ఇటు జనసేన అటు తెలుగుదేశం పార్టీ డూ ఆర్ డై సిచ్యువేషన్ వాళ్ళకి 2024లో అధికారంలో కనుక రాకపోతే రెండు పార్టీలు కూడా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదాన్ని నుంచి గట్టెక్కడానికి ఎలాగైనా చేసి అధికారంలో రావటమే ముఖ్యమనేటువంటి దీంతో అలవికి మించినటువంటి హామీలు ఇచ్చారని మనం కూడా చాలా సందర్భాల్లో అనుకున్నాం. ఆచరణ సాధ్యం కాదు ఇది అని చెప్పేసి నేను నిష్కర్షగా చెప్పాను, నేనే కాదు చాలామంది చెప్పారు. అయినా ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాగించాలి అంటే వాళ్ళు అనుకున్నది చేయటానికి ముందు అధికారంలోకి రావాలనేటువంటి దాంతో అలవికాలను ఇచ్చిన మాట వాస్తవం. ఇచ్చిన తర్వాత మేము అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అంటూ కొంత టైం లైన్ పెట్టుకుంటూ వచ్చారు. పెట్టుకొని వచ్చిన తర్వాత అమ్మ ఒడి ఏమంటున్నారు, రేపు అకాడమిక్ ఇయర్ నుంచి మేము ఇస్తాం అన్నారు. తల్లికి వందనం, అదే దానికి తల్లికి వందనం అని పేరు మార్చారు. ఆ తర్వాత రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాంతో కల్పిస్తాం అంటున్నారు. సో మేజర్ పథకాలు అయినటువంటివి ఇవే. ఏది మీకు తల్లికి వందనము, రైతుకు సంబంధించినటువంటిది, పెన్షన్ అనేటువంటిది వచ్చిన ఒకటో రోజు నుంచే ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. నిరుద్యోగ భృతి కూడా అవుతుంది కదా. అదే రెండు నేను అంటుంది చేస్తున్నవి నేను చెప్తున్నాను. ఒక టైం బౌండ్గా వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి. తర్వాత పెండింగ్ పడేటువంటి మేజర్ రెండు ఉన్నాయి. ఒకటి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకి 1500 ఇస్తానన్నది నిరుద్యోగ భృతి. ఈ రెండే మేజర్ పథకాలు వాళ్ళకి, ఏది ఫైనాన్షియల్ బర్డెన్ ఉండేటువంటివి. దాంట్లో ప్రతి మహిళకి 18,000 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 ఇస్తాననేటువంటిది తొందరపాటు నిర్ణయం అనేటువంటిది నా భావన, వ్యక్తిగతమైనటువంటి భావన. అవసరం లేదు. మీరు అనేకమైన పథకాలు ఇస్తున్నారు ఒక్కొక్క కుటుంబానికి. అలాంటప్పుడు ఆ పథకం అనేటువంటిది అత్యధిక భారమైనటువంటి పథకం. నాకు తెలిసి ఈ రెండు పథకాల గురించే చంద్రబాబు నాయుడు గారు మేము ఒక టైం బౌండ్గా చెప్పలేము అనేటువంటిది బయటపెట్టారని నేను అనుకుంటున్నాను. మిగతా పథకాలన్నీ మనకు వస్తున్నాయి. సో బస్సు ప్రయాణం అనేటువంటిది పెద్ద వ్యవహారమే కదా. దానికి కూడా దీపం పథకం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దీపం పథకం అయిపోయింది. ఉచిత బస్సు కూడా అన్నారు, దగ్గరలో అంటున్నారు. అది దాని పెద్ద ఆర్థిక భారం ఉన్నది కాదు, అది కూడా చేస్తారు. తర్వాత ఈ రెండు గనక చేస్తే ఖచ్చితంగా చెప్పిన దాంట్లో 80% ఒక సంవత్సరం లోపల చేసినటువంటి భావన కలుగుతుంది. కానీ మిగతావి ఆ రెండు చేయటం అనేటువంటిది, ఇందాక అన్నటువంటి 18 సంవత్సరాల వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది అతి పెద్దమైనటువంటి భారం. నాగార్జున గారు, ఇక్కడ ఇవి లేట్ అవటం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుందంట. ఎవరిలో వస్తుందంటారు వ్యతిరేకత? నేను అక్కడికే వస్తున్నాను. అదే ఇక్కడే ప్రజల్లోనే. ఏ ప్రజలు? ప్రజల్లో రెండు రకాల ప్రజలు ఉన్నారు, ఓటర్లో రెండు రకాల. అదే నేను అంటున్నాను. చెప్పండి. పథకాలు ఇస్తేనే మాకు గవర్నమెంటు, మేము ఇంట్లో కూర్చొని ఊరికే తింటాము అనే జనాభా ఓటర్లు ఒక సెక్షన్ ఉన్నారు. మాకు పథకాలతో పని లేదు, మేము కష్టపడి పని చేసుకుంటాం, మాకు ఉపాధి ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, రాష్ట్ర అభివృద్ధి చేయండి, రోడ్లు బాగా వేయండి, ఇవి చేయమనేటువంటి సెక్షన్ ఇంకొకటి ఉంది. అది మొన్న ఎలక్షన్లో క్లియర్ కట్గా రెండు భాగాలుగా మనకు కనిపించింది ఓటర్లు. మాకు ఏమైనా సరే 10 లక్షల కోట్ల అప్పు దాటిపోయినా సరే మాకు పథకాలే కావాలి అన్నటువంటి వాళ్ళు, మీరు గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, మీరు వాళ్ళకి 3 రెట్లు ఇస్తానని చెప్పిన, ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే నుంచున్నారు. వాళ్ళు ఓటు వేయలేదు. 40% మరి ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి. 161 సీట్లు, 164 సీట్లు వచ్చి 56% మీకు ఓట్లు వచ్చినా కూడా 40% ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆ వాయిస్లో వినిపెడుతున్నాయి అంటారా? అవే. అభివృద్ధి కావాలన్న వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదు, ఉద్యోగస్తులు ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదు, న్యూట్రల్ ఓటర్స్ ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదు. అమ్మల్ని అక్కల్ని ఆలుని తిడితే అసహించుకున్న వాళ్ళందరూ అటు నుంచి ఇటు వచ్చేసారు. వీళ్ళు పథకాలు ఇవ్వకపోతే మీకు వ్యతిరేకంగా వెళ్తారా? అభివృద్ధి చేస్తే మీ పక్కన ఉంటారా? ఇది చాలా సూక్ష్మంగా గమనించమంటున్నాను నేను. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయడం అనేది కరెక్ట్. 100%. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. నేను చేయలేను, సంపదలు సృష్టిస్తాను, చేస్తాను, 2 ఏళ్ళు పట్టొచ్చు, 2.5 ఏళ్ళు పట్టొచ్చు, ముఖ్యమైనవి చేసుకుంటూ వస్తున్నాను. ఇది కూడా లేట్ అనుకోవచ్చు. ఏది? ఈ ప్రెస్ ఓపెన్ చేయటం కూడా కొంత. ఇది ఎప్పుడు చేయాల్సిందంటే, మీరు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, గుర్తుందా? అన్ని డిపార్ట్మెంట్లు సమీక్ష చేసి తెలిసిన అప్పులు ఎన్ని ఉన్నాయి, తెలియని అప్పులు ఎన్ని ఉన్నాయి, ఎంత లోతులో ఉంది, ఇవన్నీ చేసి ఎక్కడుందో నాకే అర్థం కాలేదన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజునే చెప్పుంటే, మేము పైన కనిపింది చూసే మేము ఇట్లా క్యాల్కులేట్ చేసుకున్నాము, ఇంత లోతుందని మాకు తెలియదు కాబట్టి
ముఖ్యమైనవి చేస్తాము, మిగతాయి టైం తీసుకుంటాము, ఏడాది 2 ఏళ్ళు అని ఒక మాట అనేసి ఉంటే ఇంత ప్రెషర్ ఉండదు. పైగా ఇప్పుడు ప్రజలు ఎవరు అడగట్లేదండి, అది విచిత్రం. ఓకే ఓకే. ఇప్పుడు మొన్న విద్యుత్ ఛార్జీలు పెంచేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ధర్నాలు చేయడానికి మొదలు పెడితే ప్రజలు ఎవరు రాకపోతే విరమించుకున్నారు. గుర్తుందా మీకు ఆ ప్లాన్ని? ఓకే. ప్రజలు కూడా ఒక సంవత్సరం టైం ఇద్దామని చూస్తున్నారు. కాబట్టి మీరు కాళ్ళు దొక్కోవాల్సిన పని లేదు. నా దృష్టిలో అంజి గారు, రాష్ట్రం ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 3 పథకాలు మీరు ఇవ్వాలి ప్రజలకి. దాంట్లో ఆల్రెడీ ఒకటి మీరు ఇచ్చేశారు, ఏది పెన్షన్. దాని మీదే జీవితాలు గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కంపల్సరీగా ఇవ్వాలి. పెంచేది మీరు 1000 రూపాయలు ఒకేసారి పెంచి బకాయిలతో సహా 7000 ఫస్ట్ నెలలోనే ఇచ్చేశారు. కాబట్టి ఆ ఫస్ట్ సెక్షన్ అయిపోయింది. రెండోది రైతు భరోసా ఏదైతే ఉందో చేయూత రైతుకి, దాన్ని మీరు వీలైనంత తొందరగా చేయండి. ఎందుకంటే అది చాలా అత్యవసరమైనటువంటి పథకం. కొంతమంది దాని మీదే ఆధారపడేటువంటి వాళ్ళు ఉన్నారు, సన్న చిన్నకారు రైతులు. అయితే దాంట్లో 70% మిస్యూజ్ అవుతుంది. దాన్ని కూడా రేషనలైజ్ చేయండి అంటున్నాను నేను. 40% ఆఫ్ ద ల్యాండ్ మీకు కౌలు వాళ్ళ చేతిలో ఉంది. ఈ కౌలు వాళ్ళ చేతిలో ఉన్నది మీరు ఇచ్చేటువంటి డబ్బులు ఆసాములకు వెళ్తున్నాయి. ఆసాం ఏం చేస్తున్నాడు? కౌలు తీసుకుంటున్నాడు, మీరు ఇచ్చేటువంటి రైతు భరోసా తీసుకుంటున్నాడు, తర్వాత ఆయన బ్యాంకులో పెట్టి లోను తెచ్చుకుంటున్నాడు. రేపు పొద్దున ఏదైనా లోను రుణమాఫీ అంటే ఆయనకి రుణమాఫీ అవుతా ఉంది. 4 రకాల ఇవి పొందుతున్నాడు అతను. కానీ యాక్చువల్గా పొలంలో దిగి పనిచేసే కౌలు రైతుకి ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు, ఎవడు అప్పివ్వడు. పెళ్ళామెల్లో ఉన్నటువంటి నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టాలి, పండితే పండుతుంది, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కాబట్టి అసలు మీ పర్పసే పోయింది కదా. ఓకే. చాలా విలేజెస్లో ఈ తరం పిల్లలందరూ అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే 20 ఎకరాలు 25 ఎకరాలు వాళ్ళకుంటే రైతు భరోసా వాళ్ళకి పడుతుంది. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడం అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 month. మీకు యంత్రాంగం ఉంది. యాక్చువల్గా వ్యవసాయం ఏం చేస్తున్నారో గమనించండి, ఇన్ టైంలో వాళ్ళకి ఇవ్వండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి. ఓకే. మూడోది నిరుద్యోగ భృతి. వీళ్ళు నిరుద్యోగ భృతిని చాలా లాస్ట్ ప్రియారిటీ అనుకుంటున్నారు, కానీ నా దృష్టిలో అది చాలా ఫస్ట్ ప్రియారిటీ అంటున్నాను నేను. ఎందుకంటే మీరు ఆ ఇంట్లో ఇచ్చేటువంటి ఒక పథకం కంటే నెలవారీగా నిరుద్యోగస్తుడుగా ఉన్న పిల్లాడికి 3000 ఇస్తారా 4000 ఇస్తారా మీరు ఇస్తే ఏంటంటే 4 రకాల ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకుంటూ ఉంటాడు. వచ్చేదాకా ప్రయత్నం చేయాలి, ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి. అసలే కష్టాల్లో ఉన్న తండ్రిని, నాన్న నువ్వు 500 ఇవ్వు, 1000 రూపాయలు ఇవ్వు అని అడగాలంటే వీడికి బాధ. అడిగినప్పుడు అసలు తండ్రి దగ్గర ఉంటుందో లేదో తెలియదు. ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి, లేకపోతే బయట అడుగు పెట్టాలి. ఇన్ని రకాలు ఉన్నప్పుడు మీరిచ్చే 3000 రూపాయలు అతనికి 30,000 రూపాయలతో సమానంగా ఉంటుంది. ఇది చాలామంది ఆలోచించట్లేదు దీన్ని. కాబట్టి ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పథకం ఇది అంటున్నాను నేను. వాళ్ళకి మీరు అన్నటువంటి 20 లక్షల ఉద్యోగాల్లో వచ్చి ఆ 20 లక్షల ఉద్యోగాల్లో ఇతను ఉండేదాకా ఆ హ్యాండ్ హోల్డింగ్ అనేటువంటిది చాలా అవసరం. ఈ 3 పథకాలు తప్పితే మిగతావన్నీ కూడా నా దృష్టిలో కొన్ని అసలు ఇంప్లిమెంట్ చేయకపోయినా పర్వాలేదు, కొన్ని లేట్గా చేసినా పర్వాలేదు. తల్లికి వందనం చెప్పాల మీరు అంటే అది కొంచెం లేట్. అదే నేను అంటున్నాను, తల్లికి వందనం అవసరం లేదంటున్నాను నేను. ఓకే. ఇప్పుడు మీరు తల్లికి వందనం ఇప్పుడు పేరు, అప్పుడులో అమ్మఒడి ఇవ్వకపోతే ఏం కొంపలు మునిగిని ఈ సంవత్సరం? పిల్లలు ఏమన్నా బడికి పంపించడం మానేస్తారా? కాదు కదా. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువు చెప్తున్నారు, ఫ్రీ భోజనం పెడుతున్నారు, డ్రెస్ ఇస్తున్నారు, బ్యాగ్ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు కదా. అది లేకపోతే వచ్చిన నష్టం ఏంటి? 4 రోజులు ఆలస్యంగా ఇవ్వండి. తర్వాత 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి గడవకుండా ఏం పోవట్లేదు కదా. సో ముఖ్యంగా డైరెక్ట్గా జీవితాలు ముడిపడినటువంటి పథకాలు ఇవ్వండి. ఫ్రీ బస్సు లేకపోతే ఏం ప్రాణాలు పోవే, ఇవ్వండి కొన్నాళ్ళ తర్వాత. ఓకే. సో ఎక్కడో ఒక చోట నిష్కర్షగా నిజాయితీగా చెప్పకపోతే పోయే కొద్దీ వాళ్ళల్లో ఆకాంక్షలు పెరిగి సంవత్సరం దాకా ఓపి పడతారు, తర్వాత మోసం చేశారంటారు. కాబట్టి సానుకూలంగా ఇప్పటికైనా సరే బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడటం అనేటువంటిది సరే, ప్రతిపక్షం ఏమైనా మాట్లాడచ్చు. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అప్పులు తీసుకొచ్చైనా దీన్ని పూర్తి చేస్తాననేటువంటి మైండ్ సెట్లోకి వెళ్లకుండా వచ్చినప్పుడు చేస్తానన్నందుకు మిగతా 60% మంది వాళ్ళని అభినందిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ట్రాప్లో పడకుండా రాష్ట్రాన్ని కాపాడినందుకు మనం అందరం ఇది చేయాలి. ఇక ఓట్ల రాజకీయం అంటారా, నేను ఒకటే చెప్తున్నాను, మీరు గనక ఈ 5 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేసి అమరావతిని ఒక కొలిక్కి తీసుకొచ్చి మిగతా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీరు అన్న 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి
మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత కూడా పథకాల కోసమే మిమ్మల్ని గనక మళ్ళీ ఓడిస్తే 2029లో మీరు అసలు రాజకీయాలు చేయటమే మానేయండి, తెలుగుదేశం జనసేన. ఎందుకంటే ఇంత థ్యాంక్లెస్ పీపుల్ ఉంటే వాళ్ళకి ఇంకా మీరు రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఇంత అభివృద్ధి చేసిన తర్వాత కూడా పథకాల కోసం మిమ్మల్ని ఓడిస్తారని అనుమానం వద్దంటున్నాను నేను. ఓకే, అదే 60% మంది మీ వెనకాల సాలిడ్గా నిలబడతారు. ఇంకా కొంతమంది పథకాలు మీరు 3 ఏళ్ళు 2 ఏళ్ళ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు కూడా కొంతమంది వస్తారు. అలా కాకుండా మేము వాళ్ళని సాటిస్ఫై చేయడానికి పాలన చేస్తామనేటువంటి స్టాండ్ తీసుకుంటే రేపొద్దున ఇంత చేసిన వాళ్ళు మిమ్మల్ని ఓడిచ్చారు పథకాల కోసం అంటే మాత్రం ఇక రాజకీయాలు చేయడం అనవసరం ఈ రాష్ట్రంలో. ఈ క్లారిటీతో ప్రభుత్వం వెళ్తే మాత్రమే సరైనటువంటి కంక్లూజన్. నేను అనుకోవడం ఆ క్లారిటీ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వంకి వచ్చే ఈ స్టేట్మెంట్ ఇచ్చారని నేను భావిస్తున్నాను. అది రాష్ట్రానికి ఒక రకంగా శుభ సంకేతం.